హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇది ఈవినింగ్ వ్లాగు. ఆ రోజు నేను చపాతీ అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే చేసినాను. మా బాబు అయితే అసలు చేయనీయడండి. వీడు అసలు ఈవినింగ్ ఏదైనా వంట చేస్తున్నామంటే చేయనీయడు. డే టైం కొంచెం వరకు ఓకే, ఈవినింగ్ అయితే దయ్యం పడుతుందేమో అర్థం కాదు. కానీ పిల్లలకు చాలా సతాయిస్తుంటారు, ఏం చేసుకొని ఇవ్వరు. వాడికైతే నేను చపాతీ చేసేసి వాడికైతే ఇచ్చేసిన, వాడు తింటాడు. ఇంకోటి ఏంటంటే, నా కిచెన్ చూసి భయపడొద్దండి. నాది చాలా చిన్న కిచెను. అవి బోకులన్నీ ఎక్కడ పెట్టాలో తెలియక అనే దానికంటే అర్థం కాక నిజానికి అన్నీ అక్కడక్కడ పెట్టేసుకున్నా. నేను తలనొప్పి అయిపోయింది కిచెన్తో. నాకు మటుకు ఓకే, ఇంకా కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే ఈ కిచెన్ సరిపోదన్నమాట. అది మ్యాటరు. నేను ఒక మాట అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పాస్ట్ 1 మంత్ అండి, పాస్ట్ 1 మంత్లో ఒక సిచ్యువేషన్ అనేది నేనైతే చెప్పను, కానీ ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ లాగానే అయితే చెప్తాను. ఎలా హర్ట్ చేస్తున్నారంటే, వాళ్ళు ఇష్టం లేదు అని చెప్పకుండా ఫోన్లు చేస్తే మాట్లాడతారు, మెసేజ్లు చేస్తే రిప్లై ఇస్తారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు రావు, వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్లు రావు. ఎందుకు అంటే అంతే అది. మరి ఇప్పుడు ఇష్టం లేనప్పుడు అవాయిడ్ చేసే ఇది మీకున్నప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్పాలి కదా, నా ప్రకారంగా. ఎందుకంటే సారీ, నా గొంతు బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇష్టం లేనప్పుడు, మీకు నచ్చినట్టు మీరు ఉన్నప్పుడు నన్ను ఫోన్ చేయొద్దండి అని చెప్పొచ్చు కదా. నా ఉద్దేశం ప్రకారం ఇష్టం లేదు. ఇప్పుడు ఒక రిలేషన్ ఇష్టం ఉంటేనే కంటిన్యూ చేయాలి. ఒక రిలేషన్ ఇష్టం లేనప్పుడు ఎట్లుంటుంది, కంటిన్యూ చేయలేం కదా. సో అది చెప్పడానికి కూడా ఎందుకు వెనకాడతారో జనాలు అర్థం కారు. బాబాయ్, జనాలు అర్థమే కారు అస్సలు. ఒక రిలేషన్ని బ్రేక్ ఈజీగా చేసేసుకోవచ్చు, లేదు సారీ అపాలజీస్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ప్యాచ్ అవ్వనీకి. కానీ జనాలు ఎలా తయారైపోయారంటే, మాకేమి అప్పటికి చూద్దాంలే, వాళ్ళ వరకు వచ్చినప్పుడు చూద్దాంలే అనే ఉద్దేశంలోనే ఎక్కువ ఉంటున్నారు నాకు తెలిసి. మీకెవరైనా ఇలానే హర్ట్ చేసే వాళ్ళు ఉంటే చెప్పేసేయండి, వాళ్ళకు నో అని చెప్పేయండి. ఆర్ఎల్స్ డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడండి. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతే తప్ప అవాయిడింగ్ అంత దరిద్రంగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. నాకు మీకుండదా కోపం, కక్షలు అవి ఇవి మీకు ఉండవా అంటే నాకు ఉంటాయి. ఎందుకంటే నేను మనిషిని కదా, నాకు కూడా ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే, నాకు నచ్చితేనే మాట్లాడతాను, నచ్చితేనే కంటిన్యూ చేస్తాను, నచ్చకపోతే వదిలేస్తాను. బట్ వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పేస్తాను నాకు ఇష్టం లేదు అని. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇష్టం ఉందో అర్థం కాదు, ఇష్టం లేదో అర్థం కాదు. ఇది రియాలిటీనో లేకపోతే డ్రామానో యాక్టింగో అస్సలు అర్థం కాదు, అస్సలు అర్థం చేసుకోలేము. అలా అయిపోతున్నాయి రోజు రోజుకి సిచ్యువేషన్స్. ఇంకోటి ఏంటంటే, దీనివల్ల బాగా హర్ట్ అయ్యావా అని నన్ను అడిగితే మాత్రం అదేదో పిన్ను గుచ్చుకుంటుంది కదా స్కిన్కి, ఎలా ఉంటుందో అలా అయితే హర్ట్ అయ్యాను. నేను ఫీల్ అయ్యాను కొంచెం. మామూలే, జనాలు ఇంక అంతే, ఇట్లా అని చెప్పి అర్థం చేసుకొని పోవాల్సి వస్తుంది. కానీ ఒకటైతే చెప్తాను, మీకు ఇష్టం లేనప్పుడు ఆ పర్సన్కి ఇష్టం లేదనే చెప్పాలి. లేదు అంటే ఇండైరెక్ట్గా సో ఉంటాయి కదా అవాయిడింగ్గా, ఇష్టం లేనట్టు కనీసం అట్లన్నా ఉంటే దాన్ని బట్టైనా దూరంగా ఉంటాం కదా. రిలేషన్స్ అంటేనే ఇంతేనేమో. నేను అందరి రిలేషన్స్ చెప్పట్లేదు, నేను కొన్ని రిలేషన్స్ అట్లా చెప్తున్నాను. ఏమనుకోద్దండి, నా గొంతు బాగాలేదు, కొంచెం ఏసీ ఎక్కువైపోయింది నైట్, అందుకు గొంతు బాగాలేదు, అంతకు మించి ఏం లేదు. ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. యాక్చువల్లీ మేము 1 డే ఏమైనా కర్రీ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా మోస్ట్లీ ఉంటుంది. కానీ ఈ మధ్య
ఉండకుండా ఉంది. మోస్ట్లీ తినేస్తున్నాం. అదేందో ఇది సమ్మర్లో ఆకలి ఎక్కువవుతుందో మరి ఇంకోటి అయితే తెలియదు. మరి మొత్తానికి ఇదైతే మ్యాటర్. మీకు మీ లైఫ్లో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగాయా, హట్ అయిన ఇన్సిడెంట్స్ కామెంట్ చేయండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. తెలుసుకునే దానికంటే కూడా దాంట్లో ఉంచి ఎలా బయటపడాలి, జనాలు ఇలా ఉన్నారా అని చెప్పి నేను ఆ కామెంట్స్లో నేను అర్థం చేసుకుంటాను, మీరు ఎవరైనా కామెంట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ అయినారండి, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ చేయించిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నాకు నా అప్పర్ లిప్కి రైట్ సైడు వేడిది గుల్ల వచ్చేసింది. అది స్క్రీన్ మీద చూపించాలంటే ఎట్లా ఉంది. సో ఒకవేళ అది మీకు బాగా కనిపిస్తే ఏమనుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. యాక్చువల్లీ ఆ రోజు ఈవినింగ్ చపాతీ చేశాను కదా, నేను ఒక్కదాన్నే తింటున్నాను ఫస్ట్. ఎందుకంటే రెండో బాబు అసలు తిననివ్వడు అనమాట. ఎవరికి పెట్టినా వాడికే పెట్టినాము, ప్లేట్లో తింటున్నారు ఇళ్ళు అని అనుకోడు వాడు. మాకే పెడుతున్నారులే అని చెప్పి అనుకుంటాడు వాడు. సో నేను ఒక్కదాన్నే వీడియో చూసుకొని తిన్నాను. నేను తిన్నాక మా హస్బెండ్ తింటాడు, అంతవరకు వాడిని పట్టుకోవాలన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.